ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 14వ తేదీన చంద్రగ్రహణం రాబోతుంది. అయితే ఈ చంద్రగ్రహణం తర్వాత ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క 2025 మార్చి 14వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం తర్వాత ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. 4 సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ 4 సంఘటనల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని, పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని మర్చిపోరు. అలాగే ఇంటి భోజనం పట్లనే వీరికి అత్యంత ప్రీతి ఉంటుంది. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. అలాగే వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇది కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు వినిపించాలని అస్సలు కోరుకోరు. బాధను ఎప్పుడు మనసులోనే దాచుకుంటారు. కాని ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. అలాగే మధ్యవర్తిత్వానికి కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు కూడా ఎక్కువనే ఉంటాయి. అయినప్పటికీ వాటిని సరిదిద్దుకునే నేర్పరితనం కూడా కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది. అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం కుంభరాశి వారికి ధనం అధికంగా లభిస్తుంది. మీ యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయం జరిగే అవకాశాలు కూడా వీరికి ఉంటాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి. సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తమ సంతానం, ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులు కుంభరాశి వారికి తప్పుల్లాగా కనిపించవు. వారిని సమర్థించడానికి, వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమై మంచి లాభం, మంచి పేరు వస్తాయి. అలాగే సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులు కూడా అవుతారు. కాని వ్యాపార కూడలి అద్దెగిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని జారవిడుచుకున్నట్టే. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఈ 2025వ సంవత్సరం మార్చి 14వ తేదీ చంద్రగ్రహణం రాబోతుంది. ఈ చంద్రగ్రహణం తర్వాత గ్రహస్థితుల్లో కూడా అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు కుంభరాశి వారి యొక్క జీవితంపై కూడా ఖచ్చితంగా ప్రభావాన్నైతే చూపించబోతున్నాయి. ఊహించని విధంగా 4 సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తుల జీవితంలో అకస్మాత్తుగా మీ యొక్క వ్యాపారంలో మీరు అభివృద్ధినైతే చూడబోతున్నారు. ఇదివరకు మీ యొక్క వ్యాపారానికి, ఇక ముందు మీ వ్యాపారానికి
చాలా వ్యత్యాసాన్ని మీరు గమనిస్తారు. నష్టాల బాటలో సాగిన వ్యాపారం కూడా ఇప్పుడు లాభాల బాటలోకి వెళ్లబోతుంది. నూతన వ్యాపార పెట్టుబడులు చేయాలి అనుకునే వారి కోరిక కూడా నెరవేరుతుంది. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు వ్యాపారస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ చంద్రగ్రహణం తర్వాత ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, అంటే కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు కాని పురుషులు కాని మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో మీరు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక, ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత వారిని కలుసుకుని మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అన్ని కూడా తొలగించుకుని మీరువురు కలిసి మీ యొక్క బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ విధంగా మీ యొక్క మనస్తత్వంలో మార్పు రాబోతుంది. మీరిరువురూ కూడా రియలైజ్ అవుతారు. అలాగే మధ్యవర్తులు కూడా మీకు సపోర్ట్ గా నిలుస్తారు. మీ యొక్క బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ఒక సంఘటననైతే ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే మూడవ సంఘటన చూసినట్లయితే గనక, చాలా కాలం నుండి ఎవరినైనా కలుసుకోవాలి అనుకుంటున్నారు. అంటే అది చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా ఒకప్పుడు మీకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా ఉండి చాలా సన్నిహితంగా ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల వారికి దూరమైపోయారు. అయితే ఎన్నిసార్లు వారిని కలుసుకుందాం అనుకున్నా కానీ వారి యొక్క ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకునే ఒక అవకాశం రాబోతుంది. అకస్మాత్తుగా వారికి సంబంధించినటువంటి అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీడియేటర్స్ ద్వారా మీకు దొరకటం కానీ, లేదా అనుకోకుండా వారే మీకు తారసపోయటం కానీ, లేదా ఫోన్ కాల్ చేయటం కానీ, ఈ విధంగా ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీకు ఆశ్చర్యానితో పాటు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వారిని కలుసుకోవాలని ఇదివరకు కూడా మీరు చాలాసార్లు ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లటానికి కలలు కంటున్న వారు ఉన్నారో, వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. విదేశీయానం లాభదాయకమైన ఫలితాలను అందించబోతుంది. విదేశాలకు వెళ్లాలి అని మీరు ఇదివరకు ఏ ప్రయత్నాలైతే చేశారో వాటన్నింటికీ రిజల్ట్ ఇప్పుడు మీరు పొందుకోబోతున్నారు. మీ యొక్క విదేశీ ప్రయాణం గురించి ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు. ఈ యొక్క సంఘటన మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగించబోతుందని చెప్పుకోవాలి. ఉన్నత చదువుల నిమిత్తం కావచ్చు, ఉద్యోగాల నిమిత్తం కావచ్చు, లేదా వ్యాపార అవకాశాల నిమిత్తం కావచ్చు, మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అవకాశాలు మీకు వస్తాయి. మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. డబ్బు సమకూరుతుంది. లోన్లు శాంక్షన్ అవుతాయి. ఖచ్చితంగా మీ యొక్క విదేశీ ప్రయాణం మీకు లాభదాయకమైన ఫలితాలను అందించబోతుంది. ఈ విధంగా కుంభరాశి వారికి మాత్రం చంద్రగ్రహణం తర్వాత 4 అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటనలు, అనుకూలమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటం కోసం, అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటం కోసం నిత్యం శివారాధన చేసుకోవాలి. ఆ శివ భగవాను నిత్యం ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. శివ భగవాను ఆరాధించటంతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాను నిందించకూడదు. శని స్తోత్రం పారాయణ చేయండి. ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి కూడా దీపారాధన చేయండి. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.